హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి మనం ఈరోజు వీడియోలో గ్రామ సచివాలయ ఎగ్జామ్స్ డేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటికే గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలపైన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. బట్ అయితే చాలా తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది అప్లై చేసుకోవడం జరిగింది. మరి ఈ ఎగ్జామ్ అనేది ఇప్పటికే 2 times పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మనకందరికీ తెలిసినటువంటిదే, కరోనా వైరస్ నేపథ్యంలోనే ఈ ఎగ్జామ్స్ని ఇప్పటి వరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఆగస్టు 12వ తేదీ జరిగినటువంటి ఈ మీటింగ్లో ఈ ఎగ్జామ్ డేట్ అనేది ఖరారు చేయడం జరిగిందండి. ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలపైన విజయవాడలో పంచాయతీ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని అనేది నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి డేట్ని అయితే నిర్ణయించారండి. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీల కోసం పరీక్షలను ప్రారంభించనున్నారు. అయితే ఈ పరీక్షలని వారం రోజుల పాటు నిర్వహించాలనేసి నిర్ణయించడం జరిగింది. సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారనేసి అధికారులు అంచనా వేశారు. మరి ఈ 10 లక్షల మందికి ఒకే రోజు ఎగ్జామ్ నిర్వహించడానికి వీలు కాదండి. అందుకే 10 రోజుల పాటు ఎగ్జామ్ని నిర్వహించాలనేసి నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ గోపాలకృష్ణ ద్వివేది గారు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎగ్జామ్స్ 2020 ఇన్ ఏపీ అనేసి. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ టు ఆల్ ఆస్పిరెంట్స్ applicants and other concerned. The exams will start from 20th September 2020. Detailed schedule will be released soon అని చెప్పారు. ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయడం జరిగిందని ఆయన ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే తొలి రోజే సుమారు 4.5 లక్షల మంది నుంచి 4.5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారనేసి తెలియజేయడం జరిగింది. దీనికోసం 3,000 నుంచి 5,000 పరీక్ష కేంద్రాలని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇందుకోసం కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. కోవిడ్ వైరస్ ఉన్నటువంటి నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలనేసి, ఆ భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షలు జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేసి, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేయాలనేసి చెప్పడం జరిగింది. అలానే ఎక్కువగా ఖాళీలు ఉన్నటువంటి ఈ పశు సంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీ పైన కూడా దృష్టి సారించాలనేసి తెలియజేశారండి. మరి ఈ పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా విధి విధానాలను సోమవారము జిల్లా కలెక్టర్లతోనూ మంత్రులతోనూ ఉన్నతాధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్ణయించనున్నారు. మరి వీటికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే మరి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.